హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం చూసాం కదండి. ఆ చికెన్ మసాలా అనేది మంచిగా ఉడికింది. ఓకే, దీన్ని ఉడికిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ అంతా రెడీ చేసుకున్నాం కాబట్టి ఈ మసాలా గిట చాలా బాగా ఉడికింది. ఎందుకంటే ఇదంతా మసాలా ఒక్క దగ్గర వేసి ఉడకబెట్టుకుంటే ఏమవుతుందంటే మసాలా అనేది కొంచెం కారంగా ఉండకుండా మంచిగా ఉంటుంది అనమాట. అట్లా నేను మా ఇంట్లో ట్రై చేస్తున్నాను. ఇది ఇంతకుముందుగా నేను ట్రై చేశాను, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాను అనమాట టేస్ట్ కోసము. ఈ వీడియో కోసం ట్రై చేస్తున్నాను. దీన్ని మనము అంతా ఇప్పుడు వాటర్ గిటర్ అంతా ఇంట్లోకి వేసేసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో మనం ఉప్పు వేసినాం కాబట్టి ఇది ఏం ఖరాబ్ అయ్యేది ఏమి కాదు. ఇలా దీన్ని ఇలా మంచిగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు హైలో పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకోవద్దు. ఇప్పటిదాకా మసాలా ఉడకాలంటే సిమ్లో పెట్టుకున్నాం కదా, మసాలా ఉడికిన తర్వాత ఇది హైలో పెట్టుకోవాలి. ఇది హైలో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఇదంతా ఉడికిన తర్వాత మనం కొద్దిగా నేను మిరపకాయలు వేస్తున్నాం కాబట్టి మళ్ళీ మనం దీంట్లో కారము, ఉప్పు, పసుపు అన్నీ వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనం ఎంత కారం తింటామో అంత సరిపోయినంత వేసుకోవాలి. ఇది కిలో చికెన్ కాబట్టి దానికి సరిపోయినంత. మా ఇంట్లో చికెన్ మటన్ అంటే కొంచెం కారం ఎక్కువనే తింటారు, మసాలా కూడా కొంచెం కారం ఎక్కువనే తింటారు కాబట్టి ఇది కొంచెం నేను పసుపు అయితే సరిపోను, ఏదైనా ఉప్పు పసుపు సరిపోని ఇలా వేసేసుకొని మనం దీన్ని ఒక 2 నిమిషాలు కలిపొద్దు, మూత పెట్టేసుకోవాలి. అప్పుడే ఉప్పు కారం వేసిన తర్వాత వెంటనే కలిపేస్తే అది ఏమి పెద్ద రుచి ఏమీ అనిపించదు. దానికోసం కలుపుకోవద్దు. అట్లా కలుపుకోకుండా కొంచెం సేపు మూత పెట్టేసుకుంటే అది ముగ్గుతుంది. అది ముగ్గిన తర్వాత ఏమవుతుందంటే అది కారం పసుపు అనేది కిందికి కొంచెం పోతుంది. అయినా కానీ కొంచెం నేను అలానే చేస్తానన్నమాట. కర్రీస్ ఏ కర్రీ వండినా నేను కొంచెం ముగ్గిన తర్వాతనే వేస్తాను, ఏది వేసినా కానీ. అందుకోసమే కొంచెం సేపు అలా అయిపోయిందండి. అది ఇప్పుడు ముగ్గిపోయినట్టు మనకు తెలుస్తుంది, వాసన తెలుస్తూ ఉంటుంది. ఆ వాసనని బట్టి మనము చూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే చాలా బాగుంటుంది. చూస్తే మీరే అంటారు బావు ఎంత బాగుంది అనేసి. ఇదిగోండి ఇలా ఉడికించేసుకుంటాము అన్నీ ముక్కలన్నిటినీ. ఏ ముక్క వేస్ట్ పోనీయదు, ఎందుకంటే అది చాలా మనం పెంచుకున్న కోళ్ళు కాబట్టి. ఇదిగోండి మనం పెంచుకున్న కోళ్ళు కాబట్టి ఇలా గుబగుబలాడుతుంది. మంచి